బెండకాయ గింజలు ఇవన్నీ సెపరేట్ చేసేయాలి. బెండకాయ గింజలు సెపరేట్ చేసుకున్న తర్వాత అవి ఓన్లీ స్టిక్స్‌లా ఉంటాయండి. స్టిక్స్‌ని కొంచెం లైట్‌గా మరీ లావుగా కాకుండా, మరీ సన్నంగా కాకుండా మీడియం సైజులో అలా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వీటిలో అయితే ఒక గిన్నెలో వేసుకొని మొత్తం గిన్నెలో వేసుకున్నాక వాటిలో కారం, కొంచెం సాల్టు, శనగపిండి, నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. బాగా మ్యాగ్నేట్ అయ్యి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఓ మూగిట్లో లైట్గా నూనె వేసుకొని వీటిని అయితే బాగా మసాజ్ చేసి బెండకాయ ముక్కలకి మసాలా బాగా మసాజ్ చేసి పట్టించి వాటిని అయితే వేడి వేడి నూనెలో అయితే వేసుకుని వేపుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇవి వేపడం స్టార్ట్ చేసినప్పటికీ కొంచెం లైట్గా వేగేసరికి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మసాలా గట్ట చిప్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు నచ్చినట్టయితే ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ట్రై చేయండి. ఉంటాను, బాయ్.